నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. క్రీడలు శారీరక సౌష్ఠవంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి, వ్యాయామ ఉపాధ్యాయులు కరీముల్లా. జాబ్ కార్డు పొందిన ప్రతి ఒక్కరికి పని కల్పించడమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం, ఎన్ఆర్ఈజీఎస్ సామాజిక తనిఖీ సభ్యులు చంద్రశేఖర్. రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి మండలం నడింపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రేపల్లి నియోజకవర్గం చెరుకుమల్లి మండలం నడింపల్లి గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రేపల్లి ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం వి శ్రీలక్ష్మి, డిఎస్ఓ భాష, ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, మండల తహసీల్దార్ సిహెచ్ పద్మావతి, ఎంపీడీఓ మహబూబ్ సుభాని, ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. సాధారణ పంటలు కానివ్వండి, మా వాళ్ళు రేట్ మీరు మన బాగుంటుందండి, బాగుంటుంది. 1700 అంటే కొంచెం మెల్లెస్ గుర్తుపడుతున్నారండి. ఏమని ఇక శాతం అది 14 ఉంది. ఒక్కో కూడా బ్లూటూత్ లేదా? Problem. We have to educate them. 624. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల నుండి వరి కొనుగోలు ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పౌర సరఫరాల శాఖ అధికారులతో వరి కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల నుండి వరి కొనుగోలు ప్రక్రియ జరగాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. రైతు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న సమాచారాన్ని చిట్ట చివరి ఉన్న రైతు వరకు చేర్చవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎలాంటి చిన్న సమస్య రాకుండా రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి రైతు సేవా కేంద్రంలోని గోనె సంచుల్లో టార్పిల్ అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు షెడ్యూల్ ముందుగానే ఇవ్వాలన్నారు. 167 రైతు సేవా కేంద్రాల ద్వారా వరి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. వరి కోతలకు సంబంధించి రైతులకు ముందుగానే పూర్తి అవగాహన కలిగించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండలాల్లో ట్రాక్టర్లను అందుబాటులో ఉండేలా ఎంపీడీఓలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన రైతులకు గోడ సంచులు, టార్పలిన్లు పంపిణీ చేయవలసిన బాధ్యత మండల వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, పౌర సరఫరాల శాఖ డిఎం వి శ్రీలక్ష్మి, డిఎస్ఓ తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లె మండల రైతాంగానికి కూడా నేను విన్నపం చేయటం ఏంటంటే, ఆల్రెడీ చెరుకుపల్లెలో ధాన్య సేకరణ అనేది బాగానే జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా సమిష్టిగా పనిచేసినందుకు వాళ్ళకి నేను ప్రశంసలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎక్కడైనా మీకు సమస్యలు ఉంటే మన కంట్రోల్ రూమ్ నంబర్ ఇచ్చాము, ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేయాలి. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా, అంటే గోనె సంచులు లేవు, మాస్టర్ మీటర్ పని చేయటం లేదు, లేదా రైస్ మిల్స్ దగ్గర మనకి ఇబ్బంది ఉంది, ఏమున్నా సరే మాకు తెలియచేయండి. సో దట్ వీ విల్ ఇమ్మీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిజాల్వ్ చేయటం మనం చేస్తాం. ఇప్పుడు మనకు తుఫాన్ అనేది ఏముంది, 30, 1, 2 ఈ 3 రోజు ఉండటం వలన అదనంగా 1000 టార్పలిన్స్ని జిల్లాకి తెప్పించాము. ప్రతి ఆర్ఎస్కేలో ఎక్కడెక్కడ మన వరి పంటలు ఉన్నాయి 10 చొప్పున పెడతాము. 100 ఆర్ఎస్కేలు ఆల్రెడీ రేపు మార్నింగ్ ఇలా పెట్టేస్తాము. రేపు ఎల్లుండి మార్నింగ్ కల్లా ఇంకొక 1100, సో దాదాపు 2100 టార్పలిన్స్ని కొత్తగా కొని పెట్టడానికి ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్రెడీ మన దగ్గర ఉన్న 500 టార్పలిన్స్ని కూడా ఎంపీడీఓస్ ద్వారా మనం సేకరించి అవి కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ప్రతి ఒక్క గింజని ప్రభుత్వం కొంటున్నారని మీ ద్వారా అందరూ కూడా నేను తెలియజేస్తాను.
జాబ్ కార్డు పొందిన కూలీలందరికీ పని కల్పించడమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశమని ఎన్ఆర్ఈజీఎస్ సామాజిక తనిఖీ సభ్యులు చంద్రశేఖర్ తెలిపారు. పిఠలవానిపాలెం మండలం గోకరాజు, నల్లిబోయినవారిపాలెం గ్రామాల్లో సామాజిక తనిఖీ అనంతరం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామంలో పేదలందరికీ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు అందజేసి పని కల్పించడం జరుగుతుందన్నారు. గోకరాజు, నల్లిబోయినవారిపాలెం గ్రామాల్లో 87 పంట కాల్వలు, వివిధ రకాల పంటలకు సంబంధించి ఉపాధి హామీ పథకంలో పనిచేసినట్లు గుర్తించామన్నారు. పని ప్రదేశం వద్ద కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. పారదర్శకంగా ఉండేందుకు పనిచేసిన ప్రదేశంలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో 2 సీసీ రోడ్లు నిర్మించినట్లు సామాజిక తనిఖీలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దబ్బకుటి మాధవరావు, గ్రామ కార్యదర్శి రాధా, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర సామాజిక తనిఖీ ప్రతినిధి అంజయ్య, జీఎం పాలెం ఫీల్డ్ అసిస్టెంట్ గోపి తదితరులు ఉన్నారు. 1/4/2024 నుండి 31/3/2025 ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి పనులను మేము తనిఖీ చేయడం జరిగింది. గత 2 రోజులుగా మన గ్రామంలో జరిగిన పనులను మేము తనిఖీ చేశాము. అవి ఉపాధి హామీ పనులు అనేవి మొత్తంగా 87 పనులు జరిగినాయి. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 3 పనులు జరిగినాయండి. ఈ ఉపాధి హామీ పనులు 87 పనులకు గాను 43,49,913 రూపాయలు, అలాగే మెటీరియల్ రూపంలో 3,15,097 రూపాయలు, అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 3 వర్కులు జరిగినాయి. దీనికి వేతనాల రూపంలో 2,265 రూపాయలు, అలాగే మెటీరియల్ రూపంలో 9,83,527 రూపాయలు. ఈ మొత్తంగా 53,67,302 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగిందండి. మొత్తం 640 జాబ్ కార్డులు వాళ్ళు ఉన్నారండి. వీళ్ళలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 575 జాబ్ కార్డులు వాళ్ళు పనిచేశారు. ఈ 575 జాబ్ కార్డులో 1,057 మంది పనిచేయడం జరిగిందండి. అలాగే 640 జాబ్ కార్డుల్లో ఎస్సీ జాబ్ కార్డులు వాళ్ళు 11 మంది, ఎస్టీ జాబ్ కార్డులు వారు 36 మంది, ఇతరులు 593 మంది ఉన్నారు. వీరిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో పనిచేసిన వాళ్ళు ఎస్సీ జాబ్ కార్డులు వాళ్ళు 11 మంది, ఎస్టీ జాబ్ కార్డులు వాళ్ళు 28 మంది, ఇతరులు 536 మంది, మొత్తంగా 575 మంది అనేది పనిచేయడం జరిగింది. వీరిలో ఎవరో కూడా 100 రోజులు అనేది కంప్లీట్ చేయలేదు. మీకు పని వరకు దరఖాస్తు తీసుకుంటున్నారా? మీకు పని కావాలని సంతకాలు పెట్టుకున్నారా అమ్మా? పని వద్దని కూడా పెట్టుకున్నారా? అంటే పని ఇప్పుడు దాదాపుగా వ్యవసాయ పనులు వచ్చినాయి, కోతలు వచ్చినాయి. ఈ వారం మన పని అవసరం లేదు. అప్పుడు పని వద్దని కూడా సంతకాలు చేసేవాళ్ళు. మీరు పని కావాలన్నప్పుడు సంతకాలు చేయాలి, పని వద్దని కొన్నప్పుడు కూడా సంతకాలు చేయాలి. రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించాలనే లక్ష్యంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ పనిచేస్తోందని ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడు వెజండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల చీరాల రహదారుల జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. జాతీయ రహదారులు, ఆర్ఎండ్బి రహదారులు, మున్సిపాలిటీ రోడ్డుల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తమ ఆర్గనైజేషన్ సభ్యుల హృదయాల్ని కలిచివేశాయన్నారు. ఈ ప్రమాదాల్ని అరికట్టేందుకు గాను సభ్యులందరూ చర్చించి బైపాస్ రోడ్ల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి మాట్లాడారు. బోర్డుల ఏర్పాటుకు సభ్యుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చీరాల బాపట్ల రహదారిలో సభ్యుడు సుబ్రహ్మణ్యం స్నేహితుడు ఆంజనేయ కిషోర్ ఆర్థిక సహాయంతో హెచ్చరిక బోర్డును పెట్టినట్లు వివరించారు. ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రభావం కేవలం ఆ వ్యక్తిపైన కాకుండా ఆ కుటుంబం మొత్తంపై పడుతోందని, ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడే దుస్థితి వస్తుందని తెలిపారు. సమాజ హితం కోరే మరికొంతమంది దాతలు ముందుకొచ్చి ప్రమాదాల నివారణకు ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంలో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బత్తుల యజ్ఞ సురేష్, సహాయక కార్యదర్శి బొగ్గువరపు శివ, కోశాధికారి జోగి సువర్ణరాజు, కోలపుడి కుమార్, సుబ్రహ్మణ్యం, యాషం రాజా రమేష్, భీమా కోటేశ్వరరావు, నరాలశెట్టి నాగరాజు, ఏసోబు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం ఇంటి దగ్గర లేచిన దగ్గర నుంచి రోడ్డు మీదకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. ఈ యాక్సిడెంట్ల నివారణలో మన వంతుగా ఏదైనా చేయాలని మన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు అందరం కూడా సమావేశం చేసుకుని దాంట్లో డిస్కస్ చేసిన మీదట 4 సభ్యులు ఆర్థిక సహాయం చేయడానికి నిర్ణయించారు. ఆ 4 సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మనం ఈ రోజున చీరాల రోడ్లో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా ఎక్కడో చాట ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ కారణాలు హెల్మెట్ లేకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, అవగాహన లోపం, అంటే హై స్పీడ్ గా రావటం, ఓవర్ స్పీడ్, ఇవన్నీ కూడా ఈ నిర్లక్ష్య కారణాల వల్ల జరుగుతూ ఉన్నాయి.
దీన్ని మనం నివారించేందుకు మన సభ్యులు ఎంతో కొంత మన వంతు మనం సమాజానికి ఏదో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ప్రాణం మనం కాపాడినా అది మనం రక్షించిన వాళ్ళం అవుతామని మన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యుల యొక్క అందరి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. అతివేగం వద్దు, ప్రాణం ముద్దు అనే విధంగా మనం అందరం కూడా ఉండాలని. బాపట్ల చీరాల రహదారిలోని ఈ హైవే జాతీయ రహదారులు రెండు కలిసే జంక్షన్ వద్ద మా ఆర్గనైజేషన్ సభ్యులు ఆంజనేయ కిషోర్ గారి ఆర్థిక సహకారంతో ఇక్కడ హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేశాము. ప్రధాన ఉద్దేశం రోడ్డు ప్రమాదాలని నియంత్రించడానికి మేము ఇట్లా ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. ఇట్లా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలనుకుని కొంతమంది సభ్యులకి విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే వారు మేము దీన్ని ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఈ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేశారు. ఈ ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ తరఫున ఈ బోర్డులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా ప్రధాన ఉద్దేశం రోడ్డు ప్రమాదాలని తగ్గించాలి. ఏ మేర తగ్గించాలి, ఎంత మేర తగ్గించాలి అనే దాని మీద కూడా మేము ఒక ఆలోచన చేసి బోర్డులను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే పోలీసు వారు, తర్వాత మోటార్ వాహన తనిఖీ అధికారులు, వివిధ ప్రజలు, సంఘాల వారు కూడా రోడ్డు ప్రమాదాలని నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మా వంతు కృషిగా మా సభ్యుల సహాయ సహకారాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ప్రయాణించాలి, ప్రమాదాల్ని నివారించాలి. సహజంగా ఒక మనిషి చనిపోతే ఇంట్లో మనం ఎంతో బాధపడతాం. అటువంటిది రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం గా తీసుకెళ్తారు. ఆ ఒంటి మీద గాయాలు చేసి హాస్పిటల్ వారు పోస్ట్ మార్టం కావాల్సినవన్నీ తీసుకొని పంపిస్తారు. అటువంటి పరిస్థితి లేకుండా మనం జాగ్రత్తగా ప్రయాణించి ప్రమాదాలను నివారిద్దాం. ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి హెచ్చరిక బోర్డుల్ని ప్రతి ఒక్కరూ కూడా మరింత కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ఈ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని మేము ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ తరఫున, మా సభ్యుల తరఫున ప్రత్యేకంగా ప్రజల్ని అధికారులు విన్నవించారు. బాపట్లలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా జరిపారు. బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని చీల్ రోడ్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే అణగారిన వర్గాల మహిళా అభ్యున్నతికి కృషి చేసిన కుల వివక్షపై ఆయన పోరాటాన్ని బీసీ నాయకులు స్మరించుకోవాలని, నాయకులు పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో పయనించాలని మేధా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల, బీసీ సంఘాల నాయకులు, సభ్యులు, రాజకీయ పార్టీలు, పూలే అభిమానులు పాల్గొన్నారు. జీవీఎల్ గౌడ్, బాపట్ల రవికుమార్, ఉప్పాల మురళి, చెజ్జర్ల సతీష్, కొమ్మనబోయిన మణి యాదవ్ తదితరులు ఉన్నారు. జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే సమాజంలో వెనుకబాటుతనాన్ని బీసీలు ఇబ్బంది పడుతున్నారో దాన్ని గుర్తించి బీసీలకు విద్యను అందించి దాని ద్వారా సమాజం మీద పోరాడి ఎంతో మార్పు తీసుకొచ్చారు. వారు చేసిన పోరాటాల వల్లే ఈరోజు మేమంతా చదువుకొని ఏదో వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తున్నామంటే ఆ భార్యాభర్తలు చేసిన బీసీల కొరకు త్యాగాలే. కాబట్టి వారిని నిత్యం స్మరించుకుంటూ మా భావితరాలకు కూడా వారి ఆశయాలని నేర్పి ఆ విధంగా తరాలని విద్య ద్వారా మార్చి, పోరాటం ద్వారా మార్చి, రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేవి బీసీలకు లేవు కానీ చట్టసభల్లో బీసీలకు కావాలని ఈ సందర్భంగా మేమంతా ఈ సభాముఖం కోరుకుంటూ పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా శుభదాయకం, సంతోషదాయకం. ఇంకా బాపట్ల జిల్లాలో ఎన్నైతే బీసీ సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ పూలే గారి దయ వల్ల అన్నీ కలిసికట్టుగా ఉండి బీసీలు ఎక్కడైతే నష్టపోతున్నారో అక్కడ ఇవన్నీ పూడ్చుకునే విధంగా మనం తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి వేడుకను జరిపించవలసినటువంటి అధికారులు కానీ, అధికార పక్ష నేతలు కానీ మరి కార్యక్రమాన్ని జరిపించకుండా మర్చిపోయారు. ఈ విషయాన్ని మా బీసీ నాయకుడైనటువంటి చెజ్జర్ల సతీష్ గారు గ్రూపుల్లో అది పోస్ట్ చేయడం ద్వారా బీసీ సంఘాలన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వారి యొక్క ఉద్యమాలను ఎప్పటికప్పుడు చేస్తున్నప్పుడు ఇక్కడ బాపట్ల వేదికగా నాయకులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే బీసీలలో ఐక్యత లేదు, ఒక సంఘం కలిసి రాదనుకుంటున్నారు. ఇది ఏమి మేము ప్రత్యేకించి ప్రణాళికతో ఈరోజు ఐక్యత కలిగిన కాదు. ఇక్కడ అన్ని బీసీ సంఘాలు ఐక్యతగా వచ్చి ఈరోజు ఈ సాయంత్రానికి కూడుకొని చేస్తున్నాం. ఇక్కడ ముఖ్య నాయకులుగా బీసీ యొక్క సంఘాల యొక్క రథసారథులుగా పనిచేస్తున్నటువంటి నాయకులందరూ ఈ సమయమున ఒక వేదికగా కూడుకొని వర్ధంతిని వేడుకలను ఘనంగా జరిపించడానికి మేము పూనుకున్నాం. ఇదే ఉద్యమ స్ఫటికతో
మరి ముందుకు వెళ్తాం జరుగుతుంది. మరి అధికారులు గతంలో జయంతిని కానీ వర్ధంతిని కానీ ఘనంగా నిర్వహించారు. మరి ఈసారి వర్ధంతిని అధికారులు నిర్వహించకపోవడంలో ఆంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అధికారులు గమనించి మరి మహాత్మా జ్యోతిరావు ఫులే మరి వారి కుటుంబం చేసినటువంటి సేవలు, దంపతులు చేసినటువంటి సేవలు మరి విస్మరించరాదు. అలాంటి వారికి మనం ఇప్పుడు కూడా ఘనంగా నివాళులు, జయంతులు నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాపట్లలో బీసీలు అందరూ ఐక్యంగా ఉన్నారని, బాపట్లలో ఏ బీసీకైనా సమస్య వస్తే బీసీలు అందరూ కలిసికట్టుగా పోరాడతారని తెలియజేస్తున్నాం. వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులందరం కలిసి ఒకటే మా డిమాండ్, చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ అమలు జరపాలా. ఎందువల్లంటే రాజ్యాధికారం ఉంటేనే ఉపయోగం జరుగుతుంది తప్ప లేకపోతే జరగదు. ఆ రోజు మహాత్మా జ్యోతిబా ఫులే మేడం గారు విద్య చెప్పారు. ఆ విద్య వల్ల ఈరోజు ఈ స్టేజ్ వచ్చింది. ఇది రాజ్యాధికారం కావాలి కాబట్టి చట్టసభలలో రిజర్వేషన్ కోసం మేము తీవ్రంగా పోరాడతామని తెలియజేస్తూ, క్రీడలు శారీరక సౌష్ఠవంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కాజీపాలెం వ్యాయామ ఉపాధ్యాయులు కరీముల్లా అన్నారు. పిట్టలవానిపాలెం ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు క్రీడలు నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఆసక్తి గల మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్, పురుష ఉపాధ్యాయులకు క్రికెట్ క్రీడలు మండల స్థాయిలో నిర్వహించినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన వారిని డివిజన్ స్థాయిలో పోటీలకు, అక్కడ ఎంపికైన వారిని జిల్లా స్థాయిలో పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల స్థాయి క్రికెట్ జట్టును, త్రోబాల్ జట్టును ఎంపిక చేశారు. పలువురు ఉపాధ్యాయులు ఈ క్రీడా పోటీలు నిర్వహించడం హర్షణీయమని తెలిపారు. రోజు పిల్లలతో ఆడించే తమ క్రీడలు ఆడించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజారత్నం, ఉపాధ్యాయులు బుడ్డ నాగంచనేలు, పర్స నరసింహారెడ్డి, చక్రపాణి, శ్రీనివాసరావు, పద్మారావు, అనంతరామ్, లక్ష్మీ నారాయణరావు, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో జరిగేటువంటి క్రికెట్ పోటీలకి పిట్లవారిపాలెం నుంచి దాదాపుగా మేము అందరం కూడా టీం వర్క్ చేసి మేము ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ తర్వాత అందరూ మంచిగా ఆడాలని కోరుకుంటూ జిల్లా స్థాయిలో మండలం ఫస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటాం. అల్లూరు, కాజీపాలెం, పిట్లవారిపాలెం హై స్కూల్లో కూడా ఈ ప్రాక్టీస్ చేయడానికి అందరికీ ఒక మంచి శిక్షణగా తీసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని కూడా ప్రోత్సహించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వం గారు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలు ఉపాధ్యాయుల కోసం ఎంతో బాగుందండి. మేము ఎప్పుడు వృత్తిలో చాలా బిజీగా దాంట్లోనే సమయం అంతా కేటాయిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మన కమిషనర్ గారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం వల్ల మాకు కొంచెం ఉల్లాసంగా, ఉత్సాహంగా, కొంచెం సంతోషంగా మన టైంని స్పెండ్ చేసి మనలో ఒక క్రీడా స్ఫూర్తిని నెలకొల్పడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది సార్. అనుసరించి రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క ఎప్పుడు వారి వారి వృత్తుల్లో బిజీ షెడ్యూల్లో ఉన్న ఈ ఉపాధ్యాయులకు కూడా ఈ యొక్క కొంత వెసులుబాటు, క్రీడాస్ఫూర్తి గల ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా వివిధ ఆటల్లో ఆడి కొంత వారి మానసిక ఆనందం, అదేవిధంగా శారీరక అభివృద్ధి, మానసిక ఉల్లాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఈరోజు రేపు ఈ యొక్క క్రికెట్ మరియు త్రోబాల్ యాక్టివిటీస్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ మండల స్థాయి లెవెల్లో బాగా ఆడిన వాళ్ళని త్రోబాల్లో మరి మహిళా టీచర్స్ని ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ దాంట్లో కూడా ఎస్జిటీల నుంచి కొంతమందిని, నలుగురిని, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని ఒక నలుగురిని, పీఈటీల నుంచి కొంతమందిని, అట్లా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఈ యొక్క టీంని ఎంపిక చేయడం జరుగుతుంది సార్. ఇది త్వరలో మండలం నుంచి డివిజనల్ స్థాయిలో ఎవరైతే ఇక్కడ బాగా ఆడతారో వాళ్ళని క్రికెట్ మరియు ఈ త్రోబాల్లో ఎంపిక చేసి వాళ్ళని డివిజనల్ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. డివిజనల్ స్థాయిలో గెలుపొందిన టీంని మాత్రమే మరి జిల్లా స్థాయికి తీసుకెళ్తారు సార్. మరి అది డివిజనల్ స్థాయి కాంపిటీషన్స్ వచ్చే నెల 13, 14 తేదీలో ఉంటాయి. మరి ప్రభుత్వం వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా పిల్లల యొక్క ఆటపాటలతో పాటు ఉపాధ్యాయులు కూడా ఆటలాడి వాళ్ళ యొక్క ప్రతిభని కనబర్చాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు మరి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈరోజు పిట్లవారిపాలెం మండలంలో దరిదాపుగా ఈ యొక్క 20 మంది మహిళా టీచర్సు, అదేవిధంగా ఒక 24 మంది క్రికెట్ మెన్ టీం వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో బెస్ట్ వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము డివిజనల్ స్థాయికి టీంని ఎంపిక చేయడానికి పంపుతున్నాము. దీనికి మన
MU1 MU2 యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్. స్పోర్ట్స్ ఆంధ్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏర్పాటు చేశారో ఆయన యొక్క కుమారుడు అయినటువంటి లోకేష్ గారు ఏదైతే టీచర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. నేను కూడా ఇప్పుడు బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. రోజు ఈ పని చేయటం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకే కాదు ఉపాధ్యాయుల్లో కూడా మంచి ఆరోగ్యం కలగాలని, ఉత్తేజవంతంగా ఉండాలని, వీళ్ళు ఎక్కువ భాగము పనిచేయటం వల్ల ఇంకా ఉత్సాహవంతంగా పాఠశాలలో పనిచేయడానికి బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఏదైతే ఏర్పాటు చేశారో ఈరోజు పిట్లవారిపాలెం మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో మనం చూస్తూ ఉన్నాము. ఓ పక్క మగ జంటు టీచర్లంతా కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నారు, లేడీ టీచర్లంతా కూడా త్రోబాల్ ఆడుతూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా అద్భుతంగా సాగుతూ ఉంది. చిలుమూరులో కొండ చిలువ కలకలం. కోడిని మింగి గడ్డివాంలో దాగి ప్రజల్ని భయాందోళనకు గురి చేసిన కొండ చిలువ. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చిలుమూరు గ్రామం పీకే చిన్నమల్లె ఇంటి సమీప గడ్డివాంలో 12 అడుగుల కొండ చిలువ కనిపించడంతో గ్రామస్తుల భయాందోళన ఎక్కువైంది. ఇంటి యజమాని స్థానికుల సహాయంతో కొండ చిలువని గడ్డివాంలో నుండి బయటకు లాక్కురావడం జరిగింది. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళన వాతావరణం ఏర్పడి ఏది ఏమైనా ఈ చలికాలంలో ప్రజలు పొగరుగా ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. క్రీడలు శారీరక సౌష్ఠవంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వ్యాయామ ఉపాధ్యాయులు కరీముల్లా. జాబ్ కార్డు పొందిన ప్రతి ఒక్కరికి పని కల్పించడమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం. NREGS సామాజిక తనిఖీ సభ్యులు చంద్రశేఖర్. రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి మండలం నడింపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.